తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఇంధన కొరత లేదని స్పష్టం చేసింది. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల దగ్గర సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని అసోసియేషన్ ప్రకటించింది. పంపు పేరు శక్తి ఫీల్స్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్. ఆల్రెడీ మా దగ్గర స్టాక్ ఉంది. వేరే పంపులో ఉన్నందుకు ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది. ఆల్రెడీ మాకు ట్యాంకర్ వస్తుంది. ఆల్రెడీ ఒక ట్యాంకర్ అలర్టెడ్ అయిపోయింది. స్టాక్ ఇప్పుడు మన దగ్గర అయితే స్టాక్ ప్రాబ్లం అయితే ఏం లేదు. పంపులో పెట్రోల్ పంపులు అంటే వేరే పంపులో స్టాక్ ఉందో లేదని చెప్పేసి వస్తున్నారు పబ్లిక్ అంతే. ఓకే, మన దగ్గర ఎంత ఉంది సార్? మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ 5,000 లీటర్ పెట్రోల్ స్టాక్ ఉంది. నెక్స్ట్ 20,000 లీటర్, 10,000 డీజిల్, 10,000 పెట్రోల్ వస్తుంది మాకు. ఆల్రెడీ అలెక్టెడ్ బుక్ అయిపోయింది, వచ్చేస్తుంది. ఈ రోజే వస్తుందా? ఈ రోజు వస్తుంది. ఓకే, మీకైతే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే మా దగ్గర పెట్రోల్ ప్రాబ్లం అయితే ఏం లేదు. మాకు పెట్రోల్ డీజిల్ బాగానే ఉంది. మా ట్యాంకర్ రోజు లోడ్ వస్తూనే ఉంది. దీని విషయంలో మీరు బాధపడవలసిన అవసరం లేదు. దయచేసి మీరు అర్థం చేసుకొని నార్మల్గా వచ్చి నార్మల్గా పెట్రోల్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎలాంటి షార్టేజ్ లేదు. ఏదో బోకస్ వార్తలు విని వచ్చి మనకు కానీ ఏ పంపులో కానీ ఇబ్బంది జరుగుతూ ఉంది. అందుకని రాత్రి కూడా ఇదే టైంలో అయితే రాత్రి పోలీసులు వచ్చి ఆపేయాల్సి సమయం వచ్చింది. అందుకోసమని దయచేసి మీరు అందరు కోఆపరేట్ చేస్తే అందరికీ పెట్రోల్ ఇవ్వగలుగుతాం. మన దగ్గర ఫుల్ స్టాక్ ఉంది, ప్లస్ ఇంకో ట్యాంకర్ కూడా వస్తూ ఉంది. దయచేసి మమ్మల్ని కోఆపరేట్ చేయండి. మొత్తం అంతటా కూడా పెట్రోల్ సప్లై అయితే కొద్దిగా హెచ్పీలు ఏమవుతుందంటే వాళ్ళకు ఏదో డబ్బుల విషయం ఏదో అయ్యి కొద్దిగా ఆపుతున్నారు, అంతేగాని అంతటా పెట్రోల్ బాగానే ఉంది. అన్ని కంపెనీలలో పెట్రోల్ రావడానికి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనకు కూడా దొరకడానికి కూడా పర్వాలేదు, బాగానే ఉంది. పొద్దున మనకు 4:30 లైన్ కట్టిరు. మనం 5 గంటలకు స్టార్ట్ చేసినాము. 5 గంటల నుంచి కూడా ఇదే విధంగా సాగుతూ ఉంది. ఎంత చెప్పినా కూడా వినట్లేదు. ఏం ప్రాబ్లం లేదన్నా కూడా వాళ్ళు నేను డీలర్ని మాట్లాడుతున్నా. జనాలు అనవసరంగా ప్యానిక్ అయిపోతున్నారు. ఫుల్ స్టాక్ ఉంది, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది. గవర్నమెంట్ కూడా అష్యూర్ చేసింది, పెట్రోలియం సంస్థలు కూడా అష్యూర్ చేసినాయి. మన దగ్గర ఫుల్ క్రూడ్ ఆయిల్ ఉంది, రిఫైనరీలు అన్నీ బాగా పనిచేస్తున్నాయి. ఎక్కడో వాళ్ళు కొన్ని పెట్రోల్ పంపు యాజమాన్యాలు పేమెంట్ చేయకపోవడం వల్ల కొన్ని బంకులు ఆగినాయి. దాన్ని ఎవరో ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి అనవసరమైన రాద్ధాంతం చేసి ఇక్కడ రెచ్చగొట్టే జనాలంతా ఒక లైన్ ఫామ్ అయ్యేసి రష్ ఎక్కువ క్రియేట్ అయ్యి మేము పెట్రోల్ పంప్ సర్వీస్ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. రాత్రి నుంచి అరిచి గొంతు పోయింది. పోలీస్ ప్రొటెక్షన్, కావలుల సాయంతో మేము పెట్రోల్ పోయడం జరుగుతుంది. దయచేసి జనాలు సహకరించగలరని మా ప్రార్థన. అసలు ఎలాంటి సమస్య, ఎలాంటి కొరత లేదు.